జ్ఞానము 3 విధాలు. సాత్వికము, రాజసము, తామసము అనే 3 జ్ఞానాలున్నాయని, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అని తెలుసుకున్నాము. అలాగే కర్మలు కూడా సాత్విక, రాజస, తామస కర్మలు అని 3 విధాలుంటాయి. అవి ఏ విధమైనటువంటివి అని కూడా తెలుసుకున్నాం. ఈరోజు మనము కర్త అంటే పని చేసేవాడు, కర్మలు చేసేవాడు. ఆ కర్త కూడా 3 విధాలుగా ఉంటాడు అని, ఆ 3 విధాలైనటువంటి కర్మలను ఆచరించేవాడు ఏ లక్షణాలు కలిగి ఉంటాడు అని మనకి 26వ శ్లోకం నుంచి భగవంతుడు చెప్పుకుంటూ వస్తాడు. ఈ రోజున మనం తెలుసుకుందాం. ముక్త సంగో నహంవాది. ముక్త సంగో నహంవాది. సంఘాన్ని త్యజించేస్తాడు. ఇక్కడ సంఘం అంటే సమాజం కాదు, ఆసక్తి. దేనిపైన ఇంట్రెస్ట్ అనేది ఉండదు, ఆసక్తి అనేది ఉండదు, వైరాగ్యంతో కూడుకొని ఉంటాడు అంటున్నాడు భగవంతుడు. ఆసక్తిని త్యజించినవాడు. ధృత్యుత్సాహ సమన్విత అంటే ధైర్య ఉత్సాహములో గలవాడు. ధైర్యము ఉంటుంది, ఉత్సాహము ఉంటుంది. వేటి పట్ల? ఆధ్యాత్మిక విషయాల పట్ల ముందుకు పోవడానికి ధైర్యము ఉంటుంది, ఉత్సాహము కలిగి ఉంటాడు. అలాగే సిద్ధ్యోర్ నిర్వికార. సిద్ధించని, సిద్ధించకపోని అంటే ఏదైనా వస్తువు మనకి రాకపోని, మన ప్రాప్తి అవ్వని, ప్రాప్తించకపోని వాటి పట్ల సిద్ధించింది అని సంతోషంగా ఉండడు, అది ప్రాప్తించలేదని బాధ కూడా పడడు. అంటే నిశ్చలంగా సమచిత్తంతో స్థిత ప్రజ్ఞతతో వ్యవహరిస్తూ ఉంటాడు అలాంటి వాడు. అలాగే కర్త సాత్విక ఉచ్యతే. అహంకారం లేకుండా. ముక్త సంగో నహంవాది. అహంవాది అంటే అహంకారంతో మాట్లాడేవాడు, అహంకారం లేనిగా మాట్లాడేవారు. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది చూడండి అర్థం. 2 ఉంది అంటే అక్కడ ఏముందని అర్థం? 2 గుర్తు ఒకటో ఆ ఉందని అర్థం. అనహంవాది అంటే అహం అంటే అహంకారంతో ఉన్నట్టు, అనహం అంటే అహంకారం లేనివాడిగా ఉన్నట్టు. ముక్త సంగో ఆసక్తిని త్యజించినవాడు. అలాగే అనహంవాది. వాది అంటే మాటలు వాదించేవాడు అని. అనహం అంటే అహంకారం లేకుండా మాట్లాడేవాడు. ధృత్యుత్సాహ సమన్విత అంటే ధైర్యోత్సాహములు గలవాడు, సమానంగా కలవాడు. అలాగే సిద్ధ అంటే లభించిన దాని పట్ల, లభించని దాని పట్ల కూడా హర్షశోకాలు అనేటివి లేకుండా సమభావంతో ఉన్నటువంటి వాడు పురుషుడు. అలాంటి పురుషుణ్ణి సాత్విక కర్త అంటారు. ఎలాంటి ఆసక్తి ఉండకూడదు, అహంకారంతో మాట్లాడకుండా ధైర్యోత్సాహములతో, ధైర్యము ఉత్సాహములు కలిగిన వాడై, ప్రాప్తించిన దానికి సంతోషపడిపోకుండా, ప్రాప్తించలేదని దుఃఖానికి లోను కాకుండా ఉండేటువంటి వాడు సాత్విక కర్త అని పిలువబడతాడు. ఈ సాత్విక కర్త కూడా నోట్ చేసి పెట్టుకోండి. రాగి కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచి. ఇది రాజసికమైనటువంటి కర్త అంటే రజోగుణంలో కర్మల్ని ఆచరించే వాడి లక్షణాలు ఎలా ఉంటాయంటే, రాగి అనురాగంతో ఉంటాడు, ఎప్పుడు చూడు అంటే ఆశిస్తూ ఉంటాడు, ఆసక్తితో ఉంటాడు. కర్మఫల ప్రేప్సు దేనిని? ఫలములకై ఆరాటపడుతూ ఉంటాడు. ఏదైనా ఒక కర్మ ఆచరించినాడంటే దాని నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటాడు. నేను ఇది చేశాను కదా, వాళ్ళ నుండి నాకు ఇది రావాలి, ఇది కావాలి, ఈ పని చేస్తే నాకు ఇంకేదో వస్తుంది అని కర్మ ఫలితాన్ని ఆశిస్తూ ఆరాటపడుతూ ఉంటాడు దానికి. లుబ్ధో అంటే లోభి అయి ఉంటాడు, పిసినారితనం, లోభత్వంతో ఉంటాడు. హింసాత్మకో శుచి, ఇతరుల్ని హింస పెడుతూ ఉంటాడు. అలాగే అశుచి అంటే శుచిగా ఉండడు, అంటే పవిత్రమైనటువంటి
ప్రవర్తన కలిగి ఉండడు. దేహ శుద్ధి ఉండదు, మనోశుద్ధి కూడా ఉండదు. హర్ష శోకాన్విత కర్త, హర్షము శోకము కలిగిందంటే వాటికి లోనవుతూ ఉంటాడు. అలాంటి వాణ్ణి రాజసకర్త అని పిలువబడతారు. అలాంటి కర్తని రాజసకర్త అని పిలుస్తారు అంటున్నాడు భగవంతుడు. ఆసక్తియుతుడు, ఆసక్తి కలిగి ఉంటాడు. కర్మ ఫలములకై ఆరాట పడుతూ ఉంటాడు. ఏదైనా ఒక పని చేస్తే దాని నుండి కర్మ ఫలితాన్ని తిరిగి పొందాలనుకుంటాడు. మామూలుగా భగవంతుడు ఏం చెప్తాడు? కర్మని ఆచరించు, కానీ ఫలితాన్ని గురించి ఆలోచించవద్దనే చెప్తాడు భగవంతుడు. కానీ ఇక్కడ రాజసకర్త ఏం చేస్తున్నాడంటే ఏ కర్మ చేసినా ఆ యొక్క కర్మ ఫలితాన్ని ఆశిస్తాడు. అలాగే లోభత్వంతో ఉంటాడు, పిసినారితనం. ఒకరికి పెట్టాలంటే పోయాలంటే అవ్వదు అతనికి. అలాగే సంతోషపడిపోతూ ఉంటాడు. సంతోషం వస్తే సంతోషపడిపోతూ ఉంటాడు, దుఃఖం వస్తే దుఃఖాల్లో పడిపోతూ ఉంటాడు. అలాంటి లోనవుతూ ఉంటాడు. అలాంటి వాడు చేసే పనులని అతను ఏం చేసినా కూడా రజోగుణంలో ఉండి పనులు చేస్తాడు. కాబట్టి అతన్ని రాజసకర్త అని పిలుస్తారు. అయుక్త, ఇప్పుడు మీకు తెలిసిపోతుంది మనం రాజసకర్తన, సాత్విక కర్తన, అలాగే తామసకర్తన అని మనం తెలిసిపోతుంది. ఇది బాగా వినండి. ఈ లక్షణాలు ఉన్నాయంటే మనము ఏ కర్తను మనం డిసైడ్ చేసుకోవచ్చు. అయుక్త, యుక్తమైనటువంటి వాడు కానివాడు. అయుక్త అంటే దేనికి యోగ్యత లేనివాడు అని, యోగ్యత కానివాడు, యోగ్యత లేనివాడు, అయోగ్యుడు అని. అయోగ్యుడు అలాంటివన్నీ జితేంద్రియుడు అంటారు. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలని జయించినవాడు. ఈ జితేంద్రియుడు కానివాడు ప్రాకృత స్తబ్ద అంటే ఆధ్యాత్మిక తర్ఫీదు లేనివాడు అని. స్తబ్ద అంటే ఎలాంటి ఆధ్యాత్మికత అనేది అతనిలో ఉండదు, తర్ఫీదు ఉండదు చిన్నప్పటి నుంచి కూడా. అలాంటి వాడు షఠో అంటే కపటి అని, మూర్ఖుడు అని. కపటి అంటే మోసం చేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. ఒకరిని ఎలాగైనా సరే మోసగించాలి. పైకేమో మంచివాడిలాగా నటిస్తూ ఉంటాడు, లోపలేమో కుతంత్రపు బుద్ధి పెట్టుకొని ఏదో ఒక రోజున వెన్నపోటు పొడవడానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి షఠహ అని పిలుస్తారు. నైష్కృతికోలసహ అంటే ఎప్పుడు అతను ఏం చేస్తూ ఉంటాడంటే చింతాగ్రస్తుడై ఉంటాడు. లేని దానికి కాని దానికి ఆలోచిస్తూ బాధపడుతూ చింతలు పోతూ ఉంటాడు. ఇవన్నీ ఏ లక్షణాలు అంటే తామసకర్త లక్షణాలు. ఇవన్నీ ధూర్తుడై ఉంటాడు, మోసం చేసేవాడై ఉంటాడు, మొండివాడై ఉంటాడు. ఒకరు చెప్తే వినాడు, నేను చెప్పిందే కరెక్ట్, నేను పట్టిన కుందేలుకి ఎన్ని కాళ్ళు, లేదయ్యా 4 ఉన్నాయి కుందేలుకి అంటే వినాడు. అక్కడ కనిపిస్తున్నప్పటికీ లేదు నేను చెప్పాను కాబట్టి ఇదే కరెక్ట్ అంటాడు. అంటే వాస్తవాన్ని అతను ఏం చేస్తున్నాడు? వాస్తవాన్ని అతను ఒప్పుకోవడం లేదు. అది మొండితనం, మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది తామసకర్తకు. అలాగే అకారణంగా ఇతరుల వృత్తులకు, అంటే వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారంటే చూస్తూ ఊరుకోడు. వాళ్ళకి పోయి వాళ్ళ పని చెడేలాగా చూస్తాడు. వాళ్ళ పనిలో వేలు పెడతాడు, చేసే పనిని నాశనం దొబ్బిస్తూ ఉంటాడు. వీళ్ళకి చేసే పని లేదు, చేసే వాళ్ళు ఎవరైనా వాటికి కనిపించినారంటే నాశనం చేసి పెట్టేస్తాడు. అలాగే విఘాతం కలిగిస్తూ ఉంటాడు, అంటే నాశనం చేసి పెడుతూ ఉంటాడు. ఎప్పుడు చింతాగ్రస్తుడై ఉంటాడు. అలాగే సోమరి అయి ఉంటాడు. సోంబేరిపోతబ్బవాడు అంటారు చూడండి. సోంబేరి ఉన్నాడంటే, సోమరితనంతో ఉన్నామంటే మనం కూడా అంతే, తామస కర్తలై ఉంటాం, తామస గుణంలో ఉంటాం.
సోమరితనం ఎక్కువ ఉంది అంటే. విషాది దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. దీర్ఘసూత్రము అంటే ఏదైనా ఒక పని పట్టుకున్నారంటే ఇంకా అది కొంతమందికి ఏదైనా పని పట్టుకుంటే త్వరగా అయిపోవాల, అలా ఉంటారు కొంతమంది. ఈ తామసకర్తలు ఏం చేస్తారంటే ఏదైనా ఒక పని పెట్టుకున్నారంటే వాయిదాలు వేస్తూ దాన్ని, ఆ పనిని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఈవినింగ్ చేద్దాం, మునిగిపోయింది అంతే వాయిదాలు వేస్తూ రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఈ వారంలో చేద్దాంలే, ఈ నెలలో చేద్దాంలే అనుకుంటూ ఏదైనా పనిని పట్టుకున్న దాన్ని చాలా కాలము, దీర్ఘకాలము దాన్ని చెయ్యకుండా వాయిదాలు వేసుకుంటూ పోతారు. వాళ్ళని దీర్ఘసూత్రి అని పిలుస్తారు. ఈ తామసకర్త కూడా దీర్ఘసూత్రి అయి ఉంటాడు, పనులని వాయిదా వేసుకుంటూ వెళ్తుంటాడు. అలాగే ఇలాంటి లక్షణాలు దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే, ఇలాంటి లక్షణములు ఉన్నవాన్ని తామసకర్త అని పిలుస్తారు. మనకు అర్థం అయిపోతుంటుంది మనం ఏ కర్తలము. ఇంద్రియాల పట్ల పట్టు లేనివాడు, ఇంద్రియాల్ని జయించనివాడు, జయించినవాడు కాదు, జయించనివాడు అంటే వాటికి లోబడి ఉన్నవాడు అని, ఇంద్రియాలకు లోబడి ఉన్నవాడు. అలాగే ఆధ్యాత్మిక తర్ఫీదు అనేది చిన్నప్పటి నుంచి లేనివాడు. అలాగే మూర్ఖుడు అంటే మొండివాడు, ధూర్తుడు అనగా కపటి, అకారణముగా ఇతరుల పనుల్లో దూరి వాళ్ళ పనులను చెడగొడుతూ ఉంటారు, అలాంటి వాడు సదా చింతలతో నిండి ఉంటాడు. ఎప్పుడు చింత చేస్తూ ఏడుస్తూ ఉన్నారంటే వాళ్ళు ఏదో బాధలు వచ్చి వాళ్ళు మింగేసినాయని కాదు అర్థం, తామస గుణం వాళ్ళని ఆవరించిందని అర్థం. ఆవరించడం వల్ల వాళ్ళు ఆ బాధకి లోనయ్యి సదా చింతాగ్రస్తులై ఉంటారు. చింత వదలాలి, ఏది జరగాలనుంటే అది జరుగుతుంది. మనం ఏదైనా మార్చడానికి వీలుందా? విధి ఎలా ఉందో అజ్ఞానమమ్మా, ప్రకృతి గుణాలు కాబట్టి మనము కాస్త డీలా పడిపోయి ఉన్నామంటే ప్రకృతిలో ఉన్నటువంటి తమో గుణము మనలోకి ప్రవేశించి ఆ గుణాన్ని ఇంకా అభివృద్ధి చేస్తుంది, వృద్ధి చెందేలా చేస్తుంది. ఏమైపోతుందంటే మన గుణం అప్పుడు దుఃఖంలో ఉంటే దుఃఖంలో పడిపోవడము, ఆవేశంలో ఉంటే ఆవేశంలో పడిపోవడము, కోపంలో ఉంటే ఇంకా కోపం రెట్టింపవడము, ఎవరినైనా చంపేయాలని అన్నంత కోపం ఉంటే చంపేయడము. ఈ తామస గుణంలో ఉన్నప్పుడే అవన్నీ జరిగేది, అజ్ఞానంలో ఉన్నప్పుడే జరిగేది. మన మానసిక గ్రహశాంతి బాగుండాలి ముందు. ఇప్పుడు మనసు పదే 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 మనకేం మంచి గ్రహిస్తుంది అనుకోండి, మన మనసు మంచినే గ్రహిస్తూ మంచినే ఆలోచిస్తూ మంచిగానే ఉంది అనుకోండి, ఆ వాతావరణము ఉల్లాసభరితంగా మారిపోతుంది. మనసు కీడు శంకిస్తూ ఉందనుకోండి, పదే పదే చెడు ఆలోచనలు, చెడుగా భావించడము, గ్రహాలు ఏం చేస్తాయండి, శని భగవానుడు కూడా ఆయనను చూస్తేనే కదా భయపడేది. కుజుడు శని దోషమే ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని అంటారు. కానీ మనం ధర్మంగా బ్రతుకుతున్నామంటే వాళ్ళు కూడా ఏం చెయ్యరు. పరమధర్మాత్ముడు శని భగవానుడు, ధర్మరాజు తమ్ముడు. గ్రహాలు అనేవి ఏమి చేయవు, మన యొక్క జీవనము ధర్మబద్ధంగా నడుచుకోవడానికి మనం నడుచుకుంటూ ఉంటే గనక గ్రహాలు కూడా ఏం చెయ్యవండి.
గ్రహాలేమి రాహుకేతువులు కూడాను సూర్య భగవానునికి పడతాయే గాని ఎవరికి వేరే మనుషుల మీద ప్రభావం ఉన్నప్పటికీ మనం ధర్మంగా బ్రతుకుతున్నామంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. వస్తుంది. నేను నిన్న ఒక స్టేటస్ వేసా, భగవంతుని నమ్ముకున్నామంటే ఇప్పుడు సకల ప్రాణుల్ని సకల దేవతలకి అధిదేవుడు దేవాది దేవుడు ఎవరు? కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుని పట్టుకున్నామంటే ఈ గ్రహాలు కావచ్చు అన్ని ఆయన అధీనంలో ఉన్నాయి. గ్రహాలు కావచ్చు, సర్వదేవతలు కావచ్చు, సర్వభూతాలు కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఈ సృష్టి విశ్వమంతటా ఎవరి చేతుల్లో ఉంది? కృష్ణ భగవానుని చేతుల్లో ఉంది. మనం స్వయంగా ఆయన్నే పట్టుకొని ఉన్నాం. మరి మనకి గ్రహాలు ఏం చేస్తాయి? ఆయన్ని మనస వాచ కర్మణ ఆయన పైన విశ్వాసం నమ్మకంతో మనము ఉన్నాము అంటే మనకి ఇవన్నీ ఏం చేస్తాయి? ఆయన ఆధీనంలో ఉండేవి ఏం చేస్తాయి? ఆయన్నే పట్టుకున్నామంటే ఓనర్, ఇంటి ఓనర్నే మనం పట్టుకుంటే ఇంట్లో ఉండే వాళ్ళని ఏం చేస్తారు? ఇంట్లో ఉండే వాళ్ళు ఏం చేయగలరు మనల్ని? అలాగా మన కృష్ణ భగవానుని పట్టుకున్నాం. ఆయన్ని మన మనస్సులో అంతర్యామి అయి ఉన్నటువంటి ఆయన్ని సదా చింతన చేయాలని మనస్సు నిలపడానికి సాధన చేసుకుంటున్నాం. సదా మన చిత్తాన్ని భగవంతుని అందే ఉండేలాగా సాధన చేసుకుంటున్నాం. మన చిత్తంలో నిలుపుకోవడానికి ఆయన్ని సాధన చేసుకుంటున్నాం. మన హృదయ నివాసిగా ఆయన్ని మార్చుకోవడం కోసము ప్రయత్నం చేస్తున్నాం. ఇంత ప్రయత్నం చేస్తున్నప్పుడు భగవంతుడు మనకు సహకరించడా? మనకు కావాల్సింది ఇవ్వడా? ముఖ్యంగా మనకు కావాల్సింది మన మానసిక పరిస్థితి ఎలా ఉంది అప్పుడు అని. భయానికి లోనవుతూ ఉంటే ఏదో అభద్రతా భావం మీకు కలిగి ఉండొచ్చు. ఆ అభద్రతా భావం వల్ల లేనిపోని అపోహలకి పోయి లేనిపోని చింత బాధలు పెట్టుకొని వాటిని ఎప్పుడు చింతన చేస్తూ మానసికంగా కృంగిపోవడం అనేది చేయకూడదు. బుద్ధిమంతులం అయితే చేయకూడదు. ఆ దేవాది దేవుణ్ణే పట్టుకున్నాం, మనము పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. మనము ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు మన వైపు వస్తాడు భగవంతుడు. అంత ఉదార స్వభావుడు, దయామయుడు, కరుణామూర్తి ఆయన. అలాంటి స్వామి మనకెందుకు వాటి పట్ల ఇబ్బందులు కలిగేలా చేస్తాడు? మన మానసిక పరిస్థితిని మనము ఎప్పుడు ఉల్లాసంగా, ఎప్పుడు వస్తాయి కష్టాలు రాకుండా ఎవ్వరికీ లేవు. మనుషులన్న తర్వాత ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివ్ థింకే ఉంటుంది. నెగిటివ్ థింక్లకు వెళ్ళినామా మీరు దాని నుండి బయటపడాలన్నా కూడా ప్రకృతిలో నుండి వచ్చేటువంటి 3 గుణాలు ఉన్నాయే వాటికి లోనైనామంటే బయటపడడం చాలా కష్టం. రోజులు పట్టొచ్చు, వారాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. అది కాదు మనం చేయాల్సిన పని. మనం బుద్ధిమంతులమైంది, భగవద్గీత పట్టుకున్న వాళ్ళమైంది, భగవంతుని నమ్ముకున్నాం, ఆయన పట్ల పూర్తి విశ్వాసాన్ని పెట్టి ఉన్నాం. ఆయన చూసుకుంటాడు, ఏది జరిగినా ఆయనే మనకు అని పూర్తి విశ్వాసంతో మనము ఆయన పట్ల ఉండగలిగితే ప్రతి సమస్యను ఆయనే పరిష్కరిస్తాడు. కావాల్సిందల్లా మానసిక శాంతి. అది ఎలా కలగాలి అంటే భగవంతుని చింతనతో కలగాలి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా తారక మంత్రం జపించండి చాలు. ఏది తారక మంత్రము? తారక మంత్రం ఏది? వెరీ గుడ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే తారక మంత్రం ఇది. ఆ నామాన్ని జపిస్తే తరింపజేస్తుంది అంతే మనల్ని. విముక్తుల్ని చేస్తుంది ఈ సంసార బాధల నుంచి.
భగవన్నామ స్మరణ, భగవద్గీత, భజన. ఈ మూడిట్లో భగవద్గీత మన చేతిలో ఉంది. భగవన్నామ స్మరణ మన నాలుకలో ఎప్పుడూ కూడా పలుకుతూ ఉండాలి. మనస్సులో కూడా భగవంతుని చింతన జరుగుతూ ఉండాలి. ఇలా చేస్తే బాధలు మీరు బాగా గమనించి చూడండి. మనస్సు బాధకి లోనైనప్పుడు, కష్టాలకి లోనైనప్పుడు, మన చుట్టూ దారులన్నీ మూసుకుపోయినప్పుడు భగవన్నామ జపం చేయండి. వెంటనే మానసిక శాంతి కలుగుతుంది. దాంతోపాటు నెక్స్ట్ డేకే ఆ సమస్యలకి పరిష్కారం కూడా దొరుకుతుంది. భగవన్నామ జపం చేస్తే ఏకాగ్రతతో. ఇది నేను అనుభవంతో చెప్తున్న మాట. ఇంట్లో సమస్యలు వచ్చినప్పటికీ, ఇంట్లో గొడవలు అవుతుంటాయి కదా భార్యాభర్తలకు, కానీ ఇంట్లో కొన్ని ఆర్థిక విషయాల పట్ల కూడా, అంటే డబ్బు విషయంలో కానీ మనకు ఇంట్లో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, దీని నుండి బయటపడడానికి ఇంకో వారమో 10 రోజులు పడుతుంది అనేలాగా ఉంటుంది పరిస్థితి. కానీ భగవన్నామ జపాన్ని ఏకాగ్రతతో అన్ని వదిలేసి, ఆ చింతలను అన్నిటిని వదిలేసి, ఏమేం సమస్యలు ఉన్నాయో వదిలేసి, ఆ భగవంతుడే చూసుకుంటున్నాడు కదా, ఆయన బిడ్డను నేను, నన్ను ఎందుకు వదిలేస్తాడు ఇలా నా దారిన నన్ను అని అనుకుని ఆయన పైన విశ్వాసంతో భగవన్నామ జపం చేసినాం అనుకోండి, 10 రోజుల్లో 15 రోజుల్లో కానీ తీరవనుకున్న సమస్యలు కేవలం 24 గంటల లోపలనే తీరిపోతాయి. అంత కరుడుగట్టిన సమస్యలు కూడా తొందరగా తీరిపోతాయి. కావాల్సిందల్లా ఏకాగ్రతతో భగవన్నామ జపం పైన విశ్వాసంతో జపించడమే కావాలి. అది ఎంతటి పెద్ద సమస్యలనైనా సరే బయటపడేస్తుంది. ఆ మంత్రాన్ని జపిస్తుంటే కలిపురుషుడే దగ్గరికి రాడు. మీకు ఆల్రెడీ చెప్పాను. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఒక బ్రాహ్మణుడు సముద్ర తీరన నడుచుకుంటూ జపం చేసుకుంటూ వెళ్తే, కలిపురుషుడు అప్పటికే ద్వాపరయుగం అయిపోయి కలియుగము వచ్చింది. ఆ కలిపురుషుడు వెళ్ళి ఇంకా పట్టుకోవాలి అతన్ని, నేను నా కాలం వచ్చేసింది అని చెప్పి పట్టుకోలేకపోతే అంత దూరం పడతాడు పోయి. ఎందుకు పడినానా అని ఆలోచించి బ్రహ్మదేవుని పిలుస్తాడు. బ్రహ్మదేవ, ఇది కలియుగం కదా, నా ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా, మరి నేను అతన్ని పట్టుకోలేకపోతే నాకు పట్టుకోవడానికి కావట్లేదు, ఏంటి మాయ అని అడుగుతాడు. ఇంకా రాలేదా ఏంటి, కృష్ణ భగవానుడు ఇంకా బతికే ఉన్నాడా, ద్వాపరయుగంలోనే ఉన్నామా, ఇంకా కలియుగం రాలేదా అని డౌట్తో అడుగుతాడు. అంటే బ్రహ్మదేవుడు చెప్తాడు, చూడయ్యా, కలియుగం అయితే వచ్చేసింది, కానీ అతను ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మహామంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు, నువ్వు అతని జోలికి పోకుండా ఉండడం నీకే మంచిది అని చెప్తాడు. అంటే భగవన్నామ జపానికే అంత ప్రాముఖ్యత ఉంటే, సాక్షాత్తు భగవంతుడు మన వెంట ఉంటే, ప్రతి క్షణం ఆయన గురించి ఆలోచిస్తూ, ఆయన భజన చేస్తూ ఉంటే, కీర్తిస్తూ ఉంటే, ఆయన నామజపం చేస్తూ ఉంటే భగవంతుడే మన జతలో ఉన్నట్టు. మనకి ఏ కలియుగంలో కూడా ఏం చేయలేడు. కలి ప్రభావమే ఉండదు. కలి ప్రభావం లేదు అంటే గ్రహాల పరిస్థితి ఇంకేం చెప్తాం. అలాంటి కలిపురుషుడి ప్రభావమే ఉండదు అంటే గ్రహాల పరిస్థితి ఇంకెలా ఉంటుంది చెప్పండి. కాబట్టి గ్రహాల గురించి నాకు తెలిసి నేను అనుకునేది, నా అభిప్రాయం, ఓన్ అభిప్రాయం, ఇది చెప్పింది కాదు. దేవాది దేవుడైన వాసుదేవుని నామాన్ని పట్టుకొని ఉండగా ఏ గ్రహాలు ఏం చేస్తాయి? కావాల్సిందల్లా ధర్మబద్ధమైన జీవితము, అలాగే భగవంతుని పైన విశ్వాసం ఉండి ఆయన నామజపాన్ని ఎప్పుడు, భగవద్గీతను, భజనను విడవకుండా చేసుకోవడం. ఈ 3 చేస్తుంటే చాలు. సజ్జన సాంగత్యం, ఈ 4 చేస్తుంటే ఆ భగవంతుడే మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఇది నా స్వానుభవం కూడా, అనుభవంతో చెప్తున్నాను కూడా, అనుభవిస్తున్నాను నేను. ప్రతి సమస్య ముందు నాకు సమస్యలు చాలా వస్తాయి, ఎందుకో వచ్చినప్పటికీ వాటిని అన్నిటినీ పక్కకు పెట్టేయడానికి తగిన మనోధైర్యము భగవంతుడే అయి ఉంటాడు. ఆయనే ఇస్తూ ఉంటాడు. నేను పెద్దగా ఆలోచన కూడా చేయను. ఇది ఆయన నామజపం చేస్తే చాలు, అన్నీ పారిపోతాయి. ఏ కష్టాలు నా దగ్గర ఉండవు. ఎన్నో రోజులు పడుతుంది అనుకునేది కూడా చాలా కొద్ది సమయంలోనే పరిష్కారం అయ్యేలాగా
ఆ భగవంతుడు దీవిస్తూ వస్తున్నాడు. ఇంతటి కరుణామయుడో, దయా సముద్రుడో నా పట్ల. నా పట్లనే కాదు, ఆయన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, ఆయన్ని ఎవరైతే సదా ఆ మాత, అవును. ఎందుకంటే ఆయన ఏది కోరుకోడు మన నుండి. మనం ఏదో ఇవ్వాలని కోరుకోడు. ఎందుకంటారా, ఆయన ఇచ్చిందే అంత, మళ్ళీ అదంతా నాకు ఇవ్వండి అని ఎలా కోరుకుంటాడు? ఆయన ఇచ్చిందే కదా అంత మనకి. మనకేది మాట తీరు కావచ్చు, అందం కావచ్చు, ఆస్తుపాస్తులు కావచ్చు, ఇల్లు వాకిళ్ళు కావచ్చు, భర్త పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అత్తామామలు కావచ్చు, అందరూ ఆ భగవంతుడిచ్చిందే. ఈ ప్రకృతి, మనకు అనుకూలమైనటువంటి వాళ్ళు, మన మిత్రులు, బంధువులు, మన శ్రేయోభిలాషులు, అలాగే మనకి ఏ లోటు లేకుండా ధనము, సంపద అన్నీ ఇచ్చింది ఎవరు? భగవంతుడు. ఆయన ఇచ్చింది ఆయనే కోరుకుంటాడా? వెనక్కి కోరుకోడు. ఆయన పుష్పం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. ఏం చెప్పాడు 9వ అధ్యాయంలో మనకు? పత్రమైన, పుష్పమైన, ఫలం తోయం ఫలమైన, అలాగే తోయం అంటే నీళ్లు, నీళ్లనైనా సరే భక్తితో, ఆర్తితో, నా మీద ప్రేమతో ఇచ్చినావంటే దాన్ని నేను స్వయంగా స్వీకరిస్తాను అన్నాడు. ఇంకేం కోరుకోడు మన నుండి, భక్తిని మాత్రమే కోరుకుంటాడు. ఆ భక్తితో భగవన్నామ జపం నిరంతరం సాగిస్తూ ఉంటే ఆ భగవంతుడే మన తోడై మనకు కావాల్సిందల్లా ఇస్తూ, మనం అడగకపోయినా, నాకు ఇలాంటిది కావాలని అడగకపోయినా, మనకి ఏది కావాలో దాన్ని సమకూరుస్తూ మన జీవితాన్ని ధర్మబద్ధంగా పవిత్రమైనటువంటి దానిగా చేస్తూ మన జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని కలిగించి మనల్ని ఒక పనిముట్టుగా చేసుకొని లోక కళ్యాణం కోసం ఉపయోగపడేలా చేస్తాడు. కీర్తి ప్రతిష్టలు, సన్మానాలు అన్నీ ఆయన ఇచ్చిన భిక్ష మనకు ఇస్తాడు. మనం కోరాల్సిన పనే లేదు, వాటంతట అవి వెదుక్కుని వస్తాయి మనల్ని. ఆయన్ని నమ్ముకుంటే రానిది లేదు, కానిది లేదు. కావాల్సిందల్లా అనన్యమైనటువంటి భక్తి, ప్రేమ భగవంతుని పట్ల. భక్తి అంటే ప్రేమ యొక్క పరాకాష్ట. పరాకాష్ట అంటే అంతులేనిది అని. అంతులేని ప్రేమనే భక్తి అంటారు. మన బిడ్డ పట్ల, మన కడుపున పుట్టిన బిడ్డ పైన మనకి ఎంత నిస్వార్థమైనటువంటి, అనంతమైనటువంటి ప్రేమ ఉంటుందో, మనల్ని కన్న తల్లిదండ్రుల పట్ల మనకి ఎంతటి ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటుందో, అంతకు 100 రెట్లు 1000 రెట్లు ఇంత మనకు కావాల్సిందల్లా ప్రకృతితో మొదలుకొని తల్లిదండ్రులు, బిడ్డల వరకు మనకి ఏం కావాలో ఆస్తిపాస్తులు, సంపదలు అన్నీ ఇచ్చి కాపాడుకుంటూ వస్తున్న భక్తుని పైన, భగవంతుని పైన భక్తునికి ఈ అందరి పట్ల ఉన్న ప్రేమ కన్నా 1000 రెట్లు 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువే ఉండాలి. అలా ఉంటే కృతజ్ఞులమై ఉన్నాం భగవంతునికి అని లెక్క. కృతజ్ఞులై ఉండాలి. నాకు ఇన్ని ఇచ్చినావు హే భగవాన్, ఎన్నో ఇచ్చినావు నాకు, నేనే నీకు ఏమి ఇవ్వలేకపోతున్నాను, నీకోసమని ఏం చేయలేకపోతున్నాను. ఈ ఒక తుచ్చుని క్షమించి నన్నేలుకో స్వామి అని మనము భగవంతుని కోరుతూ ఉండాలి. మనం ఇవ్వగలిగింది ఏం లేదు. సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ఆయన. ఘన పరబ్రహ్మ, సృష్టి అంతటా నిండి ఉన్న సర్వాంతర్యామి,
ఆయనకి ఏమి ఇవ్వగలం మనం? ఆయన సృష్టిలో మనం ఒక చీమంత కూడా కాదు. ఆయన పాదానికి అంటుకొని ఉన్న ధూళి కణువంత కూడా కాదు, కణం కూడా కాదు మనం ఆయన సృష్టిలో. అలాంటి మనం ఆయనకి ఏమి ఇవ్వగలం? ప్రేమ తప్ప, అనన్యమైనటువంటి భక్తి తప్ప. ఈ ఒక గుణాలని కూడా, తామస గుణాలని, రాజస గుణాలని కూడా తప్పించుకోవాలి అంటే, కష్టాల్ని కన్నీళ్ళని తప్పించుకోవాలంటే మనం చేయాల్సింది నిరంతర భగవన్నామ జపం, భగవద్గీత, భజన, సజ్జన సాంగత్యం, ఆధ్యాత్మికమైనటువంటి స్వాధ్యాయాలు ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనసు కుదట పడుతుంది. వచ్చిన కష్టాలు కూడా 1-2 రోజుల్లో వెనుతిరిగి వెళ్ళిపోతాయి. కావాల్సిందల్లా భగవంతుని పైన అనంతమైనటువంటి విశ్వాసము, ప్రేమ, భక్తి. ఇవి 3 అలవర్చుకున్నామంటే మనం ఎంతటి కష్టాన్నైనా అవలీలగా దాటుకోగలం. ఈ లక్షణాలు జితేంద్రియుడు కానివాడు, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి తర్ఫీదు లేనివాడు, మొండివాడు, కపటి, అకారణముగా ఇతరుల పనులకు విఘాతం కలిగించేవాడు, అంటే అడ్డంకులు కలిగించేవాడు, సదా చింతాగ్రస్తుడు, ఎప్పుడు చింతనలో మునిగి ఉండేవాడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షముతో, అంటే వాయిదాలు వేసుకుంటూ ఈరోజు చేద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాంలే అనుకుంటూ గడుపుచుండేటువంటి దీర్ఘ సూత్రి. ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా తామసకర్తకు ఉంటాయి. ఈ లక్షణాలు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఈ లక్షణాలు ఉన్నాయో వాళ్ళు తామసకర్తగా గుర్తింపబడతారు, పిలువబడతారు అర్జున అని భగవానుడు చెప్పాడు. ఇక ఇక్కడి వరకు మనకు కర్తలు 3 విధాలని, సాత్విక, రాజస, తామస కర్తలోని వారి లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఓ అర్జున, బుద్ధేర్భేదం ధృతేశ్చైవ. అలాగే ఓ అర్జున, ఓ ధనంజయ, ఇప్పుడు నీవు బుద్ధి, అలాగే ధృతి, ధృతి అంటే పట్టుదల, ధారణా శక్తి అని అర్థం. ధృతి అంటే ఈ బుద్ధి అలాగే ధృతి అనేవి భేదం, అంటే కొన్ని గుణముల భేదములను అనుసరించి గుణతస్త్రివిధం శృణు. వీటి గుణములను అనుసరించి త్రివిధం, మళ్ళీ 3 విధాలు ఉన్నాయి. బుద్ధి అనేది కూడా 3 విధాలు ఉంది, ధృతి అనేది కూడా 3 విధాలుగా ఉంది. వాటి గురించి ప్రోచ్యమాన చెబుతాను, అశేషేణ, సంపూర్ణముగా, ఎలాంటి శేషము లేకుండా అని. అశేషేణ అంటే పృథక్వేన, వినుము ధనంజయ అని చెప్పాడు. బుద్ధిలోను, ధృతిలోను అంటే పట్టుదల, బుద్ధిలోనూ 3 విధాలు ఉన్నాయి, ధృతిలోనూ కూడా 3 విధాలు ఉన్నాయి అర్జున. వాటి గురించి చెప్తాను, విను, సంపూర్ణంగా చెప్తాను అంటున్నాడు. ప్రవృత్తించ నివృత్తించ. ప్రవృత్తి, నివృత్తి అంటే, ప్రవృత్తి అంటే గృహస్థ, అంటే ఇల్లు వాకిలి చూసుకుంటూ, వానప్రస్థాది ఆశ్రమాలలో 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా మనకు. ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం ఒకటి, వానప్రస్థాది ఆశ్రమం కూడా ఒకటి. మసులుచు ఉంటూ, గృహస్థాశ్రమంలో ఉంటూ మమతాసక్తుల్ని, ఎవరిపైన మమత అంటే మమకారం పెట్టుకోకూడదు, ఆసక్తి అంటే ప్రతిఫలాపేక్ష పెట్టుకోకుండా అహంకారమును వీడి పరమాత్మ ప్రాప్తికై పవిత్ర కర్మలను, శాస్త్రహిత కర్మలను
పరమాత్మ ప్రాప్తి కోసం గృహస్థాశ్రమంలో ఉండే పరమాత్మ ప్రాప్తి కోసము శాస్త్రం ఏవైతే యజ్ఞదాన తపశ్చర్యాది పవిత్ర కర్మలు ఉన్నాయి కదా, వాటినన్నిటినీ ధర్మాల్ని అనుసరించి కర్మలను, భోజనాది కర్మలను ఎవరైతే నిష్కామ భావంతో ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, ఏది కోరుకోకుండా ఆచరిస్తూ ఉంటారో దాన్ని ప్రవృత్తి మార్గము అంటారు. గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ శాస్త్రవిహిత కర్మల్ని ఎలాంటి అహంకారం లేకుండా, ఫలాపేక్ష లేకుండా, అలాగే మమతాసక్తులు లేకుండా కేవలం ఒక బాధ్యతగా భావించి యజ్ఞదాన తపశ్చర్యాది కర్మల్ని ఆచరిస్తూ నిష్కామ భావంతో అన్ని శరీర సంబంధమైనటువంటి ఏవైనా సరే పనుల్ని నిష్కామ భావముతో ఆచరిస్తూ పరమాత్మ ప్రాప్తిని పొందు మార్గాన్ని ప్రవృత్తి మార్గము అని అంటారు. గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ భగవంతుని పొందే మార్గం ఇది. అహంకారం ఉండకూడదు, ఫలాసక్తి ఉండకూడదు, అలాగే మమతాసక్తులు ఉండకూడదు. వేటి పట్ల అంటే వైరాగ్యం ఉండాలి. అలాగే శాస్త్రవిహిత కర్మలైనటువంటి యజ్ఞము, దానము, తపశ్చర్యాది కర్మలు ఆచరిస్తూ ఉండాలి. అలాగే భోజనాది కర్మాలు కూడా వేరే ఏమైనా కర్మలు చేయని నిష్కామ భావంతో చేయాలి. శరీరంతో చేసే పనులు ఏవైనా సరే నిష్కామ భావం అంటే ఎలాంటి కోరికలు లేకుండా నిష్కామ భావంతో ఆచరిస్తూ ఉండాలి పరమాత్మ ప్రాప్తి కోసం. అలా ఆచరించే విధానాన్ని, మార్గాన్ని ప్రవృత్తి మార్గము అని పిలుస్తారు. నివృత్తించ అంటే అన్ని త్యజించేసి, ఏంటివి, భోగ వస్తువుల్ని, సమస్త కర్మల్ని త్యజించేసి ఈ బాహ్య సంబంధమైనటువంటి బాహ్య శరీరానికి సంబంధించినటువంటి అన్ని కార్యాలను త్యజించి సన్యాసాశ్రమమునందు మసులుచు, సన్యాసాశ్రమంలో ఉండాలి వీళ్ళు, పరమాత్మ ప్రాప్తికై వివిధ ప్రాపంచిక బంధముల నుండి విరక్తులై, ప్రాపంచిక బంధముల నుండి విరక్తులవ్వాలి అంటే వైరాగ్యం రావాలి. వాళ్ళ పట్ల, ప్రాపంచిక బంధాల పట్ల అనురక్తితో ఉండకూడదు, మమకారం అభిమానంతో ఉండకూడదు, విరక్తి వచ్చేయాల. అలాగే అహంకారాన్ని వదిలిపెట్టాలి, మమకారాన్ని వదిలిపెట్టాలి, ఆసక్తులను వదిలిపెట్టి శమదమ తితిక్ష్ణ సాధముల సహితముగా నిరంతరము శ్రవణ, మనన, నిధిధ్యాస, విచారణ సల్పుచు కేవలం భగవద్భజనతో, స్మరణతో, కీర్తనలతో నిమగ్నమై ఉండటాన్ని నివృత్తి మార్గము అంటారు. అన్ని త్యజించేయాల అంటే ఇక్కడ సన్యాసముని స్వీకరించాల. ప్రాపంచిక బంధాల నుండి దూరంగా ఉండాల. ఎలాంటి అభిమానము, మమత, ప్రేమాభిమానాలు ఉండకూడదు ఎవరి పట్ల కూడా. అలాగే ఏదైతే విన్నారో భగవంతుని గురించి దాన్ని మనన చేస్తూ, విచారణ చేస్తూ, నిధిధ్యాస చేసుకుంటూ కేవలం భగవంతుని కీర్తనలు, భజనలు, స్మరణలు చేసుకుంటూ వాటి యందే నిమగ్నమై ఈ విధంగా ఎవరైతే పరమాత్మ ప్రాప్తిని పొందు మార్గమును నివృత్తి మార్గము అని పిలుస్తారు. ఎవరైతే ఈ మార్గాన్ని అనుసరిస్తారో వాళ్ళు నివృత్తి మార్గాన్ని అనుసరిస్తున్నారని అర్థం. ప్రాపంచిక విషయాల పట్ల అసలు ఇలాంటి బంధాలు ఉండవు. సన్యాసము తీసుకోవడం అంటే ఇదే. కేవలం భగవత్ చింతన మాత్రం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య నివృత్తి అయింది అంటారు, అంటే ముక్తులమయ్యామని అర్థం. ఆ సమస్య నుండి ముక్తి లభించింది అని అర్థం. నివృత్తి అంటే ముక్తి మార్గము అని. నివృత్తి అంటే ఈ ప్రవృత్తి మార్గముని, అలాగే నివృత్తి మార్గమును, అలాగే కార్యాకార్యే భయాభయే
ఏది కార్యము, ఏది కర్తవ్యము, ఏది అకర్తవ్యము అని తెలుసుకొని ఉన్నవాడు వాని బుద్ధి. అలాగే భయే, దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు అని తెలిసిన వాని బుద్ధిని. అలాగే బంధం మోక్షం చయావేత్తి, బంధం ఏది, బంధం కానిదేది అంటే మోక్షం ప్రసాదించేది ఏది అని తెలుసుకొని ఉంటే ఆ బుద్ధిని బుద్ధిస్తా పార్థ సాత్వికి, ఓ పార్థ ఆ బుద్ధిని సాత్విక బుద్ధి అని పిలుస్తారు అంటున్నాడు భగవంతుడు. ప్రవృత్తి మార్గం తెలిసి ఉండాలి, నివృత్తి మార్గము తెలుసుకొని ఉండాలి, ఆచరిస్తూనే ఉండాలి. అలాగే కర్తవ్యం ఏంటి, శాస్త్రవిహిత కర్మల్ని చేయడమే కర్తవ్యం అని తెలుసుకున్నాం. ఆ శాస్త్రం విధించబడినటువంటి కర్తవ్యాలు ఏవి, అకర్తవ్యాలు చేయకూడని పనులు ఏవి, అలాగే దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు, అలాగే మనల్ని బంధాల్లో చుట్టుముట్టేది ఏంటి, ఆ బంధం నుండి మోక్షం వచ్చేలా చేసేది ఏంటి, ఆ బంధాల్లో పడిపోకుండా మోక్షం కలిగించేలా చేసేది ఏంటి అని యథార్థమును తెలుసుకునే బుద్ధిని సాత్విక బుద్ధి అని అంటారు. ఈ బుద్ధినే మనము అలవర్చుకోవాల్సింది. అర్థమవుతుంది కదా. ప్రవృత్తి మార్గం కానీ నివృత్తి మార్గం కానీ తెలుసుకొని ఉండాలి. తెలుసుకోవాలి అంటే ఇది బుద్ధి నిర్ణయిస్తుంది కదా, మనకి ఏదైనా ఒక కర్మ చేయాలంటే మనసు ఈ కర్మ చేయాలని చెప్తుంది, బుద్ధి విచారణ చేస్తుంది, ఇది కరెక్టా కాదా, ఇది కర్తవ్యమా, ఓకే మేడం, ఇది కర్తవ్యమా అకర్తవ్యమా, ఇది భయం, దీనికి భయపడాలా భయపడకూడదా అని బుద్ధి మనకు ప్రతిదీ కూడా నిర్ణయిస్తూ ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్, చేసే పని ఎంతవరకు కరెక్ట్ అని బుద్ధి నిర్ణయిస్తూ ఉంటుంది. ఒకవేళ మన బుద్ధి ప్రవృత్తి మార్గాన్ని, నివృత్తి మార్గాన్ని, కర్తవ్యాన్ని, అకర్తవ్యాన్ని, భయాన్ని, అభయాన్ని, అట్లాగే ఏది బంధ కారణమో, ఏది మోక్షానికి మార్గమో తెలుసుకొని యథార్థం తెలుసుకొని ఉంటుందో అలాంటి బుద్ధిని సాత్వికమైనటువంటి బుద్ధి అని పిలుస్తారు అని భగవంతుడు శ్లోకం ద్వారా చెప్పారు. సాత్వికమైనటువంటి ఏ వచ్చినా బుద్ధి కానీ ధృతి కానీ ఇంకేది వచ్చినా కూడా, కర్మ కానీ కర్త కానీ జ్ఞానం కానీ వచ్చినా దాన్ని నోట్ చేసి పెట్టుకోండి ఒక సైడ్కి. 18వ అధ్యాయంలో మనం చేయాల్సింది ఇదే. సాత్వికమైనటువంటివి నోట్ చేసి సైడ్కి పెట్టేసుకోండి. ఎప్పుడైనా మనం ఇప్పుడు భగవద్గీత అయిపోతుంది 18వ అధ్యాయం మనకు. ఇది అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైనా మన మనసు దారి తప్పినప్పుడు, బుద్ధి దారి తప్పినప్పుడు, మన పట్టుదల చెదిరిపోయినప్పుడు, ఇలాంటప్పుడు మనం వీటిని మననం చేసుకోవడం వల్ల, చదువుకోవడం వల్ల, విచారణ చేయడం వల్ల మనం ఈ మాయలో నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అదే భగవద్గీత యొక్క గొప్పతనం. మనకు మనం విచారణ, ఒకరి వచ్చి చెప్పాల్సిన పని లేదు, ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం కూడా రాదు మనకు. అలా ఉండండి, ఇలా ఉండండి, అలా ప్రవర్తించండి, ఇలా ప్రవర్తించండి, నీ బుద్ధి అలాంటి బుద్ధి, ఇలాంటి బుద్ధి అని ఒకరు వేలెత్తి చూపించుకోవాల్సిన అవసరం లేదు. భగవద్గీత చదువుతున్నామంటే ఇదే బెనిఫిట్ మనకు. మనల్ని మనము ఉద్ధరించుకోవచ్చు, అవకాశం ఉంది, ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా నోటెడ్ చేసుకొని ఒక పక్కన రాసి పెట్టుకొనేసి వాటిని ఎప్పుడు కూడా చదువుకొని మననం చేసుకుంటూ ఉండండి. మనకి బుద్ధి వికాసం అనేది అంతకంతకు పెరుగుతూ ఉంటుంది అని తెలియజేస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాను. హరి ఓం తత్సత్.